అయోధ్య రామాలయం విరాళాల అవకతవకల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఈ నెల 22న మరోసారి సమావేశం కానున్నారు. ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్ వివరాల మేరకు జూలై 22 మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ నివాసమైన మణిరామ్ దాస్ చావనీలో సాధారణ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ట్రస్ట్ నిబంధనలకు అనుగుణంగా వివిధ అంతర్గత కమిటీల పునర్వ్యవస్థీకరణపై ధర్మకర్తలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రామాలయంలో విరాళాల చోరీపై విచారణ జరుపుతున్న సిట్ తుది నివేదిక సమర్పిస్తే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ నెల 6న ట్రస్ట్ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీలోనే ట్రస్ట్ నిబంధనావళికి సవరణలు సూచించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు సమర్పించే కానుకల భద్రత, వాటి విలువల మదింపు, సరైన నిర్వహణ కోసం మార్గదర్శకాలను రూపొందించారు.